ఇగో ఈ పిల్లకి నానికి మస్తు గొడవ అయింది. ఎందుకోసం సిగరెట్ లెక్క తాగుతున్నాడు అని చెప్పేసి. స్టైల్ మారింది, నడక మారింది, స్టైల్ మారింది. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంతసేపు ఏమైంది తెలుసా, మేము చార్మినార్కి వచ్చినాం చాయ్ తాగడానికి. కానీ ఇక్కడ ఒక రెండో ప్రపంచ యుద్ధం లాగా జరిగిపోయింది, కాకపోతే ఆపేసినాం అనమాట. ఇగో ఈ పిల్లకి నానికి మస్తు గొడవ అయింది. ఎందుకోసం సిగరెట్ లెక్క తాగుతున్నాడు అని చెప్పేసి గొడవ అయిందనమాట. సో ఈమె ఏమనుకుంటుందంటే, ఎట్లయినా మొన్న మాకు ప్రాంక్ చేసినారు కదా చాలా ఇదిగా. ప్రాంక్ చేసిండు కదా, నువ్వు చెప్తున్నావు నేను చెప్పట్లేదు. ప్రాంక్ చేసిండు కదా, సో నేను కూడా ఈరోజు ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు, ఎట్లుంటుందో వాడి రియాక్షన్ ఏందో అది ఎక్కడ అనుకుంటున్నారు. మెయిన్ రోడ్డు పైన ఉండి పిచ్చి పిచ్చిగా చేస్తే వాడి రియాక్షన్ ఎట్లుంటది అని చెప్పేసి ప్రాంక్ నానికి అసలే కోపం ఎక్కువ, నన్ను కొట్టైనా కొడతాడు ఆ రోడ్డు మీద. అయినా మాకు కావాల్సింది అదే కదా. ఉండదు నీకు, నాకెందుకు ఉండదు మచ్చా. ఎప్పుడు మీకు కావాల్సింది అదే కదా. సో చూద్దాం, గొడవలు పెట్టడంలో, లవర్స్ మధ్యలో గొడవ పెట్టడంలో నాకు నీకు కూడా ఒక లవర్ ఉంటే మంచిగా ఉండదు తెలుసా. జయక్క అందుకే ఐఎమ్ సింగిల్, ఎనీవన్ వాంట్ టు మింగిల్, కమ్. ఓయ్ సింగిలే, ఐ యామ్ రెడీ టు మింగిలే. మై నెంబర్ ఇస్ దా. A few moments later. స్టైల్ మారింది, నడక మారింది, స్టైల్ మారింది. కెమెరా పట్టుకున్నారా? అసలు చెప్పడానికి రాదా నువ్వైనా? ఏంద్రా ఎందుకంటే రోడ్డు మీద అరుస్తున్నావు? నీకెందుకు అసలు రోడ్డు మీద అక్కడ అమ్మాయిలతో వెళ్తే ఏమనుకుంటారు అందరూ? నేను నడుచుకొని పోతున్నా కదా, నువ్వు ఇంటికి రాను. నేను పోతున్నా కదా, నేను ప్రియకతో పోతున్నా కదా, నువ్వు నా వెనకాల రాకు. నేను ఏమన్నా రా ఇంటికి నా వెనకాల రాకు అన్న, రాకు అంతే. నాతో వస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా? అక్క ఇప్పుడు మార్నింగ్ టైం వెళ్ళండి అక్క, ఏమన్నాను రాత్రిపూట ఎందుకు అక్క? నేను జయక్కతో పోతా అక్క. ఫస్ట్ నైట్ టైం లో అరే కాదు, ఏంది ఓకే ఎన్నిసార్లు చెప్తుంది ఇది కూడా. ఇప్పుడైతే చార్మినార్ లో మంచిగా ఉన్నారుగా మీరు. మంచిగా ఉన్నాం అక్క. ఆడేం చేసింది, ఆడ సిగరెట్ తాగుతుండు. ఎన్నిసార్లు చెప్పాలి నేను సిగరెట్ తాగేటనుకొని? ఒకసారి చెప్తే మంచిగా కాదా నువ్వు? ఒకడు సీడ్ తాగుతాడు, మందు తాగుతాడు, బరాబర్ చేస్తాడు. చెప్పినందుకు నువ్వు ఎట్లా తాగుతావు? నా గురించి నువ్వు అన్ని మానుకోవాలి కదా. మానుకుంటాను. ఈ సిగరెట్ నీకు ఇప్పుడు ఫస్ట్ నీకంటే ఫస్ట్ నాకు లైఫ్ లో అదే వచ్చింది. అట్లా చెప్పి నీ తర్వాత వేరే అమ్మాయి మానేసాను. నాకు అర్థమైంది. రోడ్డు మీద పిచ్చి పిచ్చి ఏగురి. నీకు సంబంధం లేదు అసలుకి, అర్థమవుతుందా? మంచి పిచ్చినప్పుడు రా. నేను రాను, తెంగే ఫస్ట్ ఇడికి అన్న. అక్క ఏం మాట్లాడక్క, నువ్వు కూడా సపోర్ట్ చేస్తావు. తమ్ముడు తమ్ముడు అంటే ఏదో సపోర్ట్ చేస్తావు. ఆలోచిస్తున్నా, హెల్త్ గురించి ఆలోచిస్తున్నా. అట్లనే చేసుకుంటూ పోతే నా కోసం మందు మానేసినప్పుడు నువ్వు ఇది ఎందుకు మానేలేవు? నాకు అర్థం కాదు. నాకు మైండ్ లో టెన్షన్ అవుతుందా, నేను తాగుతున్నా, ఏమైంది? నేను వెళ్తున్నా కదా, మీరు ఎందుకు నాకు వచ్చి ఆపుతున్నా? నాకు అర్థం కాదు. ఏ మాట నువ్వు ఇంట్లో కూర్చొని చెప్పి వెళ్ళిపో. లేదు, నా పాటికి నేను వెళ్ళిపోతున్నా కదా, మీరిద్దరు వచ్చి నాకు అడిగితే నేనేం చెప్పాలా? మంచి చెప్తున్నా, 5 నిమిషాలు టైం ఇస్తా. నీకు మంచిగా చెప్పినా నాని, సిగరెట్ తాగుతూ అనుకోని రోడ్డు మీద కార్ లో నువ్వు నాకేం ధమ్కి నీకు అర్థమైందా? ఇజ్జత్ ఖరాబ్ అయిపోతుంది చెప్తున్నా. నువ్వు కొట్టినా నేను ఇట్లనే నడుచుకొని పోతాను. నువ్వు పో, తెంగే ఫస్ట్ ఇక్కడికి. రౌడీయిజం అదంతా ఇక్కడ చూపించారు. కొట్టడం ఒకటే కాదు నాని, ఫస్ట్ నేను చెప్పింది మానుకో, అర్థమైందా? 5 నిమిషాలు టైం ఇస్తున్నా. 5 నిమిషాలు టైం ఇచ్చినా నేను నీ నుంచి కదలా. 5 నిమిషాల తర్వాత ఏం చేస్తావు? డాబీ ఇస్తున్నావా? ఇజ్జత్ పోతుంది అక్క నాకు. మరి కాకుండా ఆపేయచ్చుగా. నేను తాగుతా, నాకు బరాబర్ తాగుతా. బాబాయ్ మేము కూడా పోతాం. ఇంకా బుర్రా. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా, ఎన్నిసార్లు కొడితే ఊకే కొట్టి కొట్టి చంపేస్తావా నన్ను? మంచి ఇంటికి రావడం కాదు, ఊకే నాకు కొట్టి కొట్టి చంపేస్తావా? నేను నడుచుకునే పోతాను. ఈమె జయక్క అన్ని నేర్పిస్తారు. మూటి బాగా చెప్తున్నా కదా. అన్ని ఇప్పుడు కాలు నొక్కి తీసుకోమన్నాడు.
నేను తాత రోజుకు ఒక బీర్ తాగుతా, ఒక 5 సిగరెట్లు తాగుతా అంతే. సిగరెట్లు ఎంత ఎఫెక్ట్ పడుతుంది నీకు తెలుసా? చెప్పు, ఎంత ఎఫెక్ట్ పడుతుంది నీకు తెలుసా? నా మనసులో ఎన్ని బాధలు ఉన్నాయి నాకు తెలిసి, మిడిల్ క్లాస్ లైఫ్లో ఇంకా మాకు ఉంటాయి కదా ఏదో టెన్షన్స్ వల్ల. అన్ని బాధలు ఒక బీర్ తాగితే అయిపోతుంది కదా, సిగరెట్ ఎందుకు తాగుతావు? అలవాటు అయిపోయింది, ఇంకేం వెళ్తాం. నిజమే కదా అక్క, ఒక సిగరెట్ తాగితే సరే మన ఇంట్లో మాడుకుందాం, ఇక్కడ వద్దు, రోడ్డు మీద చూద్దాం. నేను పోతున్నా కదా, మనం పోతున్నాం కదా అక్క, వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు నాకు అర్థం కాదు. నువ్వే నడు. అందరు గుర్తు పెడతారు ఇందు అర్థం చేసుకో. ఇంటికి పోతున్నాం. కాదు మీరు ఇక్కడ రోడ్డు మీద ఇంత పంచాయతీ చేస్తున్నారు. నేను విషయానికి సరైన ఒక మాట కాల్ చెప్పాను అనుకో, అందరికి మేము కూడా చెప్తాం. ఊరికే బజార్లో పోయి తాగుతున్నాడు ఇది అదని చెప్పి చెప్తాం. అరే నేను ఎవరు తాగాను, నార్మల్ కూర్చొని తాగినాను, తప్పేముంది? తాగక్రా అని చెప్పేసి అంటారు. అందరు చూస్తూ జయక్క చెప్పు అన్న. కాదు, 20 కార్లు పైన ఆగాయి. నువ్వు పోతలే సిగరెట్లు తాగితే నాతో రిలేషన్ ఉండదని చెప్పా. నేను ఆ అర్థం కూడా చెప్పట్లేదు, నీతో చెప్తున్నా, నువ్వు వాడికి చెప్పక్క. మాట్లాడాలంటే నాకు చిరాకు వస్తుంది. ఒక్కసారి మారలేం కదా అక్క, చిన్నగా మారుకుంటా, టైం పడుతుంది, వెయిట్ చేయాలి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నావు కదా, అది ఒక బీర్ తాగు అయిపోతుంది అంతే, సిగరెట్ తాగకు. అరే బాబా వెయిట్ చేయాలి, ఏది ఎంత తొందర రాదు, వెయిట్ చేయాలి. నేను నీకు ఎన్నోసార్లు నేను చెప్తున్నాను, సరే రెండో సరే సిగరెట్, మూడో సరే సిగరెట్ సరే అంటున్నావు. సరే సరే సారీ. సరే నన్ను మేము పోతున్నాం కదా, నువ్వు అదేదో పో ఇంటికి. ఈ రోజు అక్కడ దాకా లైట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఏమైంది నీకు? రేపు వస్తుంది పో. నేను ఇప్పుడు రాను, నేను చెయ్యకతో పోతా, నువ్వు పోతే నీకు ఇష్టం ఉంటే పో, లేకపోతే లైట్ తీసుకో. తాగనని చెప్తున్నాడు కదా, తాగను అని నువ్వు మంచిగా చెప్పాలి. బరాబర్ తాగుతా, ఏమన్నాడు? ఇగో చూడండి, బరాబర్ తాగుతా, ఇది చేస్తా అది చేస్తా అని అంటే ఎవరు వినరు. అక్క నాలో మంచిగా ఉంటే నచ్చట్లేదు ఇది, చెప్తున్నా కదా ఏమైనా అనుకున్నా అక్క. నేను అక్క అని చెప్పి కాల్ చేస్తున్నాను అక్క. తమ్ముడు ఆ పిల్లకి చెప్పక్క నువ్వైనా, చెప్పక్క ఆ పిల్లకి నువ్వైనా. నేను అక్కతోనే పోతున్నా కదా, ఎవరితో ఏ పైన మానసు చెప్పాను నేను. ఇప్పుడు మానేస్తున్నాడు రావడానికి ఆయన ఏమన్నాడు ఫస్ట్ గుర్తుందని? ఫస్ట్ అన్నది కదా, ఆయన రోజు అంటాడంట మానేస్తా అని చెప్పి. లాస్ట్ కి అన్నాడు కదా మానేస్తాను. ఆయన రోజు ఇదే మాట్లాడుతున్నాడు, 2 సిగరెట్ తాగుతా, ఒక సిగరెట్ తాగుతా. బ్రేకప్ చెప్పమ్మా నువ్వు ఉన్నాడు. ఇప్పుడైతే రోడ్డు మీద వద్దురా. అయ్యో నేను అక్క పోతున్నాం కదా, నేను ఎవరితోనైతే పోతలేను కదా. నోరు చూడడం కాదు అక్క, రోజు ఇదే పంచాయతీలు తెలుసా, రోజు ఏందక్క చిల్లర పంచాయతీలు నాకు అర్థం ఒకసారి కాదు. తాగితే అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతారు. అందరు చూసుకురటే. అవునా, నాకు చిరాకు సరే, తెప్పింది. నువ్వు చెయ్యకుండా కొట్టడమేనా? నాకు అర్థం కాదు. అర్థమవుతుందా? ఈ మొగాలకి రాదేమో, నాకు అర్థం కాదు. నాతోటే కదరా వస్తుంది, చేసిన పెద్ద పంచాయతీ మంచి పద్ధతి అయిన మాట అని చెప్పేసి ఇంకా ఇచ్చేస్తున్నావు. మంచిగా కొట్టనే మొగతనం అనుకుంటుండేమో. కొట్టకుండా నువ్వు బుజ్జగించే పద్ధతి ఉంటుంది దానికి, ఎట్లా చెప్పాలని చెప్పి అది చెప్పు. నేను ప్రేమ చూపిస్తా, కోపం ఇంకా చూపిస్తా అంతే. పద్ధతిగా అది కూడా సిగరెట్లు తాగని అనుకుని ప్రేమతో చెప్తే నాకు అయిపోతుంది కదా. 2 సిగరెట్లు నువ్వు ఆపుతాని, నువ్వు ఉంటే ఉండలేకపోతే లేదు అంటే సరే సరే ఎవరు ఊరుకుంటారు? నాకు సరే అర్థం కాదు. సారీ సారీ తాగాను. ఫస్ట్ అయితే ఇక్కడ వద్దు, రోడ్డు మీద వద్దు ప్లీజ్. ఎందుకంటే అక్కడ రోడ్డు మీద అబ్బాయిలు అక్కడ జాయింట్లు కొట్టుకుంటారు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, గలీజ్ ఉంటుంది. మళ్ళీ నా నేను ఒక్కదాన్నే పోతలేను కదా, నా పక్క జయక్క కూడా ఉంది కదా. 11:30 అవుతుంది, ఇంకా అప్పుడు 12 అవుతుంది. మస్తు అయిపోయింది రా. నేను రానని చెప్పినా కదా, ఒకసారి చెప్తే అర్థమైతలేదా? నీకు సరే, sorry. ఇష్టం ఉంటే పో, లేకపోతే లేదు. ఇటు నించో, మేము పోతాం. మేము ఇన్నిసార్లు ఆడుతున్నా లాస్ట్ 5 నిమిషాలు టైం నేను అరే మంచి మాట్లాడతాను. పోరాపై నువ్వు దాక్క, మనం పోదాం. రాను కొట్టడం గొప్పతనం కాదు చెప్తున్నా. ఏయ్! నాని! నాని! అసలు ఇట్లా చేస్తాను అసలు అనుకోలేదు. నేనే ఫుల్ బీపీలో ఉన్న మా ఇంట్లో. నేను అసలు అనుకునేలేనన్నా. లేదు మా అమ్మ, మీరు నా మీద మొన్న ప్రాంక్ చేసిండ్రు కదా, నేను అందుకే నీ లోపలికి వచ్చినాక జయక్కకి చెప్పిన నేను ప్రాంక్ కాదే అక్క, ఏం ప్రాంక్ అక్క, నైట్ 11:30కి ఏందక్క మీరు కూడా చేస్తారు అక్క? కాదు నా బ్యాడ్. సరే కానీ మాట చెప్తావు
అంటే నేను నిజంగా సిగరెట్ తాగడం మందాడానికి ఇబ్బందిగా ఉంటుంది. అవును, అంత ఇబ్బంది ఏం లేదు. ఒకేసారి మానుకోవాలంటే ఎవరితో కాదు కదా, నిజమే కదా, ఎవరితో కాదు. ఒకేసారి మానుకోవాలి. చెప్పు, లేకపోతే మానేమంటే చెప్పి మానేస్తా అంతే. ఒక లిమిట్ ఉండాలి నాని. ఒక డబ్బా కాకుండా ఒక లిమిట్ తో తాగు, కానీ మంచిగా ఉంటాయి. మా ఫ్రెండ్ మొన్ననే తెలుసా మా ఫ్రెండ్ చెడు చూడకూడదు కాదనే మొన్ననే ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు. మొన్ననే మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ ఇట్లనే ఓకే ఓకే స్వాతి అని ఒక అమ్మాయి రీసెంట్ గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఇట్లా బ్రేకప్ చేసుకుంటే ఏం ఫైదా అనేది చెప్పు. ఆయన ఏదో డబ్బా సిగరెట్ తాగితే ఒకేసారి మానుకోవాలంటే ఎవరితో కాదు కదా. దానికంటూ ఒక లిమిట్ ఉండాలి, ఒక లిమిట్ ఉంటుంది కదా ఎవరికైనా. మొన్ననే వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది, వాళ్ళ వల్ల ఎంతో మంది చేసుకుంటుండ్రు కదా బ్రేకప్. అందుకని నేను కూడా ఒక లిమిట్ తాగునా అని, ఎక్కువ తాగకు అనుకుని చెప్పి. నాకంటూ ఎవరున్నారే వాడు ఒక్కడ సడన్ గా చెప్పి వెళ్ళిపోయే వరకు అన్న కూడా కోపమై నీ మీద లిమిట్ ఉండాలి కదా. డబ్బాలు తాగొద్దు. నాకంటూ కూడా ఎవరున్నారే వాడు ఒక్కడ తప్ప, వాడు ఒక్కడి చూసే కదా నేను బతుకుతున్నా. ఓకే నేను చెప్పింది నిజమే, చాలా వరకు జరుగుతుంది నిజంగా. రియాలిటీ లైఫ్ కూడా ఇట్లానే ఉంది. కానీ ఏం చెప్తున్నానంటే ఈ నైట్ టైం ఇట్లా స్టంట్లు ఏం చేయబాకండి. ఎందుకంటే మేము ఒక అబ్బాయిని కదా, రాత్రి పూట మీరు రోడ్ల మీద వెళ్తుంటే ఒక్కొక్క అబ్బాయి, నేను ఒక అబ్బాయిని కాబట్టి వాళ్ళు ఏ థింకింగ్ లో చూస్తారో నేను చూసి చెప్తున్నాను కాబట్టి ఆలోచించండి. ఫస్ట్ నార్మల్ గా అయితే మా టీమ్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అమ్మాయిలను ఇట్లా గేట్ దగ్గర కూడా బయటికి రానియరు. నైట్ టైం దోడలు వలగొడతారు. ఒక అబ్బాయి చూస్తుంటేనే వెళ్ళి అడుగుతాం ఏమైందో చూస్తున్నావు అని చెప్పి. అట్లాంటి వాళ్ళు మేము ఆడపిల్లలు అట్ట వదులుతాం మేము మా టీం వాళ్ళని. కాకపోతే అందరూ ఒకటే చెప్తున్నా, బ్రదర్స్ ఎవరైతే తాగుతున్నారో ప్లీజ్ అంతంత తాగి లైఫ్ పాడు చేసుకోకండి. ఎందుకంటే ఉన్నదే చిన్న జిందగీ, మన పేరెంట్స్ కోసం ఆలోచించండి. ఒకటేసారి మానేసుకున్నా కూడా పెరాలసిస్ అట్లాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెల్లమెల్లగా మీరు తగ్గించుకొని రిడ్యూస్ చేసుకుంటారండి. ఫ్యామిలీ గురించి, మీ మీద ఆధారపడిన వాళ్ళ గురించి ఆలోచించి తక్కువ వేసుకుంటే మానేయండి, బెటర్. సారీ గైస్, నిజంగా నాకు తెలియదు. నా మధ్యలో చెప్పారు లాస్ట్ కొట్టిండు కదా, సై దాకిందాక నాకైతే కోపం వస్తుంది నాకు. రాత్రి కూడా ఏ చేసాలి అంటే నిజంగా అక్కడే వాళ్ళు చెప్తారక్క. కోయి మొత్తం వేరే ఏం చెల్లి ఎండింగ్ చెప్పారా? యూజ్లెస్ అంటే ఇగో ఇదే. సో గైస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోరీస్ రివ్యూస్.